రామ్, కాఫీ తీసుకో. ముహూర్తం బట్టలు తీసుకోవడానికి మనం షాపుకి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వు. కళ్యాణి ఫోన్ చేసింది. అలాగేనమ్మా, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. త్వరగా వచ్చేయ్. అంజలి, ఏమైందమ్మా? ఏమిటవటం ఏంటే? అవతల నీ మొగుడు పెళ్లి బట్టలు కొనడానికి తయారవుతున్నాడు. వెళ్ళి ఆపు. వెళ్ళని అమ్మా, వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందా? కొంప కొల్లేరవుతుంది. అక్కడికి ఆ కళ్యాణి కూడా వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఏకైకలు పక్కపక్కలు చేతిలో చేసుకోవటాలు, పాటలు పాడుకోవటాలు, అవన్నీ చూసి మనిద్దరం యారవటాలు. ముందెళ్ళి ఆపవే. అర్థమైంది. ఆయన్ని వెళ్ళనివ్వను. వెళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకండి? ఆంటీ మనల్ని బయటికి వెళ్ళమంటే భయపడిపోయాను. నిన్ను పోషించుకోలేనని కాదు, ఇలా నెలలు నిండుతుంటే పక్కన అయిన వాళ్ళు, అందులోనూ ఆడవాళ్ల సాయం చాలా అవసరం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అయిపోయిందేదో అయిపోయింది. త్వరగా రెడీ అవ్వండి. మళ్ళీ అత్తయ్య గారు వస్తే కోప్పడతారు. సరే. ఏంటి బాబా, బయటికి వెళ్తున్నావా? అవును, ఏవో బట్టలు కొనాలట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు? ఆ సీతా కుమారులని బయటికి పంపించడానికి ఇదే మంచి సమయం. వాళ్ళని పంపించి నువ్వు మాత్రం అతనితో మాట్లాడుతూ ఉండు. గుడ్ ఐడియా. హలో కుమార్, షాప్కి నువ్వు వెళ్ళొద్దు. ఏదో ఒకటి చెప్పి ఆగిపో. నేను నీతో మాట్లాడాలి. దేని గురించి? చెప్పింది చెయ్యి. కుమార్, బయలుదేరదామా? ఆంటీ, సీతను తీసుకుని మీరు వెళ్ళండి. నేను రావడం లేదు. ఎందుకని? నా ఫ్రెండ్ వస్తానన్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తానన్నాను. మరి ఇందాక వస్తానన్నావు కదరా? అదే, వాడు ఇప్పుడే ఫోన్ చేసి గుర్తు చేశాడు. ఏమిటో నీ గోల. నువ్వు రా సీత. వస్తానండి. రామ్, ఏమిట్రా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? ఏమిట్రా? కడుపులో నొప్పిగా ఉందమ్మా. ఏమిటి? ఏమైంది? ఉన్నట్టుండేలాగా రా, హాస్పిటల్ వెళదాం. వద్దమ్మా, తగ్గిపోతుందిలే, మీరు వెళ్ళండి. అది కాదురా, నిన్నిలా వదిలేసి. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మళ్ళీ కళ్యాణి ఫీల్ అవుతుంది. ఏమిటోరా? జాగ్రత్త నాన్న. సరే, వెళ్ళొస్తా. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అమ్మా, అమ్మా. ఏంట్రా? జానకేదమ్మా? లోపలే ఉన్నట్టుంది. జానకి, జానకి. కుమార్, కుమార్. ఏంటమ్మా, ఏమైంది? వాడెందుకు కోపంగా ఉన్నట్టున్నాడు? అమ్మా, నీ కూతురు రూమ్ లో కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తోంది తెలుసా? ఏడుస్తుందా? ఏమైంది? జానకి, ఎందుకమ్మా ఏడుస్తున్నా?
ఎందుకో అదేలా చెప్తుందమ్మా. చిన్నప్పటి నుంచి దానికి మాట పలుకు నేనే కదా. నేనే చెప్తాను. ఈ ఏడుపుకి కారణం ప్రేమ. ఆ రోజు గుళ్ళో గొడవపడి ఆ తర్వాత బీచ్ లో ఫోటోలు తీశాడే, ఆ కుర్రాడితో నీ కూతురు సాగిస్తున్న ప్రేమ. ఏమిట్రా నువ్వనేది? నిజమా? అవునమ్మా. తనకు నచ్చిన సంబంధం మనం తీసుకురాలేమని నిర్ణయించుకుని తన దారి తను చూసుకుంటోందమ్మా. ఒసేయ్, ఏం పొయ్యే కాలం వచ్చింది? వాడు నీ కోసం ప్రతి క్షణం గుడ్డలా కష్టపడుతుంటే ప్రేమ దోమని పారిపోతావా? ఆ? చెప్పు. ఆగండి. ఏం చెప్పింది? చెప్పు. ఆగండి అమ్మా, ఆగండి. తనేదో చేయకూడని తప్పు చేసినట్టు కొడుతున్నారేంటి మీరందరూ? ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయిని ప్రేమించింది, అంతే కదా? దానికి ప్రేమించడం మాత్రమే తెలుసు, కానీ మాకు దాని జీవితం గురించి తెలుసు. 100 ఏళ్ల పాటు తనని విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడే వ్యక్తిని వెతికి తీసుకురావడం మాకు తెలుసు. మా తోడు లేకున్నా తను హాయిగా ఉండాలంటే ఏం చేయాలో మాకు తెలుసు. కానీ మా గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోతోంది. చూడండి, నేను చూసిన అబ్బాయితోనే తన పెళ్లి జరుగుతుంది. రేపే పెళ్లి. ఆ సంబంధం ఖాయం చేసుకుని వస్తున్నాం. జానకి, ఊరుకో.